Christ Jesus, యేసుక్రీస్తు యొక్క సంఘము శరీరము is holy. పరిశుద్ధమైనది. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. So we should not comment any comments or views and suspects about the body of Christ Jesus. యేసుక్రీస్తు యొక్క శరీరము విషయంలో మనం ఏ విధమైన విభేదాలు కానీ సమస్యలు కానీ మనం సృష్టించకూడదు. God is a loving God. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. Hallelujah. హల్లెలూయా. So merciful. చాలా దయ కలిగిన వాడు, Graceful. చాలి కలిగిన వాడు, కృప కలిగిన వాడు. His grace endures forever and ever. ఆయన కృప నిరంతరము నిలుచును. So he is a good God. కాబట్టి ఆయన మంచి దేవుడు. Hallelujah. హల్లెలూయా. There are different kinds of ministries in this world. ఈ లోకంలో మనం చూసినట్లయితే అనేక రకమైన పరిచర్యలు ఉన్నాయి. Ministry is the same, the theme is the same. పరిచర్యలో ఉన్న అంశము ఒకటే ఉన్నది. Ministries are different, పరిచర్యలు వేరువేరుగా ఉన్నాయి కానీ but the theme is same. అంశము మాత్రము ఒకటే. Everyone have to say Jesus is Lord. ప్రతి ఒక్కరు కూడా యేసే ప్రభువై ఉన్నాడనే చెప్పవలసి ఉంది. Jesus is the King of Kings. యేసుక్రీస్తు రాజులకు రాజు అని మాత్రమే చెప్తారు. Jesus is the Lord of Lords. యేసుక్రీస్తు ప్రభువులకు ప్రభువు అని చెప్తారు. So it's all about Jesus. కాబట్టి మనం చెప్పేదంతా కూడా యేసుక్రీస్తు గురించే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The Lord has given me the revelations to speak on the grace, the gospel of grace. మరి దేవుడు నాకు దేవుని సేవకులతో సువార్త యొక్క కృపగల సువార్త అనే అంశం మీద మాట్లాడమని. My ministry has been changed when I come to know about the grace of the Lord. దేవుని యొక్క కృప గురించి నేను ఎప్పుడైతే తెలుసుకొని ఉన్నానో అప్పుడు నా పరిచర్య అంతా తీరు మారిపోయింది. Previously I used to speak just like my mama. మరి ఇందాకట్లాగా ఆ మామయ్య గారు మాట్లాడినట్లుగా నేను కూడా మాట్లాడేవాడిని. I speak rules and regulations. నేను మరి అనేకమైన నియమాలు నిబంధనలు I మాట్లాడేవాడిని. speak on timetables. టైం టేబుల్ గురించి మాట్లాడేవాడిని. Jesus said, యేసు ప్రభు చెప్పాడు, "Lo, I am coming very soon." ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. But he still did not come. అయినా ఆయన ఇంకా రాలేదు. Hallelujah. హల్లెలూయా. So there is no time in the kingdom of God. కాబట్టి దేవుని యొక్క రాజ్యములో సమయం లేదు. We need to change our mindset. కాబట్టి మన యొక్క మనస్సు మన యొక్క విధానమును మార్చుకోవాలి. A man cannot rule the kingdom of God with his own mindset. ఏ వ్యక్తి కూడా తన సొంత తెలివితేటలతో ఆలోచనలతో దేవుని రాజ్యములో ఏలలేడు. Can you please give 1 second?